డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. బయట వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా కాస్త ఘాటుగా అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నారంటే భలే ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. 250 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ అయితే తీసుకొని దీంట్లోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపుని, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1½ టేబుల్ స్పూన్ వరకు కూర కారంని, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, గరం మసాలా పొడిని కూడా వేసేసి ఆ తర్వాత కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్‌ని కూడా వేసేసి అవసరమైతే వాటర్ వేసుకొని 2-3 చుక్కల వరకు వాటర్ కూడా వేసుకొని చూపించిన విధంగా చికెన్ మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఈ చికెన్‌కి ఉప్పు కారాలు పట్టి భలే ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్‌ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ముక్క తర్వాత ఒకటైతే వేసేసుకొని ఇలా ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకండి. దానికి ఉన్న కార్న్‌ఫ్లోర్ కోటింగ్ అనేది ఊడిపోవచ్చు. అందుకని ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా కాస్త ఫ్రై అవుతున్నప్పుడు చిన్నగా గరిటెతో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే లోపల కల్లా పచ్చివాసన అంతా పోయి చక్కగా చికెన్ అనేది ఉడికిపోతుంది. ఇలా ఫ్రై అయిన చికెన్‌ని తీసేసుకొని వేరే ఒక బౌల్లోకి పెట్టేసుకొని వీటిని సన్న ముక్కల్లాగా కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత వేరే ఒక బాణీ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ని బీట్ చేసుకొని ఆ ఎగ్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. చూపించిన విధంగా ఎగ్ మొత్తాన్ని కూడా వేసేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని కూడా తీసేసి వేరే ఒక గిన్నెలో అయితే పెట్టేసుకుందాము. ఆ తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లోని ఇంకో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. దీంట్లోని సన్నగా కట్ చేసిన క్యాబేజీ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని, కరివేపాకుని, ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఇది నేనైతే 4 మెంబర్స్కి అయితే చేస్తున్నానండి. అందుకని ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. 1½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి చికెన్ ఫ్రై పీస్ ముక్కలను కూడా వేసేసి మరొకసారి బాగా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు మనం వేయించి పక్కన ఉంచుకున్నటువంటి ఎగ్ని కూడా వేసేసుకొని ఇంకోసారి అయితే కలిపేసుకున్నాము. నేనైతే ముందుగానే అన్నాన్ని అయితే కొంచెం పొడిలాడుతూ అయితే వండుకున్నాను. ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను కాబట్టి అన్నం ఎంత కావాలో అంత అయితే వేసేసుకొని దీంట్లోని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. 1½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని, 2 టేబుల్ స్పూన్ వరకు కూరకారంని, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, కొద్దిగా గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు సోయా సాస్ని, 2 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ని కూడా వేసేసి ఇవన్నీ బాగా కలిసేలాగా 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఇంకంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.